హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. నా మెసేజ్ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పి నా టాపిక్ కంప్లీట్ చేసుకుంటా. 1.5 hours ఉంది ఇంకా టైం. యూత్కి మంచి జోస్నిచ్చే టైం. నేను చెప్పే మాటలు అమ్మాయిలకి అబ్బాయిలకి వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. ఆ ఏజు అలాంటిది, తెలిసి తెలియని ఏజు. కనపడింది ప్రతిదీ అది నిజం కాదు, అది ప్రేమ కాదు, అది ఏది కాదు. అది ఒక అట్రాక్షన్ మాత్రమే. అది చెప్పినా కూడా అర్థం కాదు ఈ వయసు పిల్లలకి. నేనైతే చెప్పాలనుకున్నది చెప్తా ఉన్నా. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ కలిపి చెప్తున్నా. పేరెంట్స్ కూడా చెప్తున్నా. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, పేరెంట్స్గా మన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఫ్రెండ్ ఇంటికనో, పార్టీ అనో, బర్త్డే అనో, అదనో ఇదనో ఏదో ఒకటి చెప్పేసి, మనకు ఏదో ఒక కథ చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్తారు. కానీ ఆ వెళ్ళిన ప్లేస్లో ఏం జరుగుతూ ఉందో అది మనకు తెలీదు. కాబట్టి అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఒక తప్పు చేసే ముందు పేరెంట్స్ను గుర్తుపెట్టుకొని అడుగు ముందుకు వేయాలని నేను చెప్తా ఉన్నా. నా మాట వినాలని కాదు, నా ఒక మెసేజ్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తప్పు చేసే ముందు పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నారంటే, అంత ఫ్రీడమ్ ఇచ్చారంటే అది పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని పేరెంట్స్ను అవమానాలు పాలు చేసి మీరు అవమానాలు పాలైపోయి ఎక్కడ తలదించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నా. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టైంపాస్గా 4 మాటలు మాట్లాడుకుంటారు. అది ప్రేమ కాదు. అది ప్రేమ అని ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ, ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రపోజ్ చేస్తే అది ఓకే చెప్పి ఐ లవ్ యూ అంటానే లవ్ యూ టూ అని చెప్పే ముందు, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది మైండ్లో. మీ వెనకాల మీ పేరెంట్స్ ఉన్నారు. మీరు అంతవరకు వచ్చారంటే మీ ఏజు అంత ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ కష్టము, వాళ్ళ విలువ, వాళ్ళ మర్యాద అన్నీ గుర్తు పెట్టుకొని ముందుకు అడుగు వేయాలని నేను చెప్తున్నా. పేరెంట్స్ని గుర్తుపెట్టుకొని మాటలు మాట్లాడే ముందు, అడుగులు వేసే ముందు అన్నీ ఆలోచించుకొని మంచిగా ఉండాలని మీ ఫ్యూచరు నేను కోరుకుంటా ఉన్నా. నా మెసేజ్ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నదైతే చెప్పిన. అది పిల్లలకి పేరెంట్స్కి కలిపి చెప్తున్నా. నీకు లేరా అని అనుకుంటారేమో, నాకు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. దయచేసి అందరికి చెప్తున్నా, అబ్బాయిలకి అమ్మాయిలకి, ప్లీజ్ తప్పు చేయొద్దు. ఎవరి మాటలకి లొంగొద్దు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇంట్లో మీ అమ్మ బాబులు ఉంటారు. మీరు బయటికి వెళ్తూ ఉన్నారంటే ఏదో మీ మీద నమ్మకంతో బయటికి పంపించారు. ఎలాగైతే ఇంట్లోంచి వెళ్తారో అలాగే ఇంట్లోకి రావాలి. తప్పుడు పనులు చేసి తప్పులని అడుగులు నడిచేసి తప్పుదారులు వెళ్ళిపోయి చెడిపోయి ఇంటికి రావడం కాదు. ఇంట్లోంచి ఎంత పవిత్రంగా అయితే వెళ్తారో అంతే పవిత్రంగా ఇంటికి రావాలనేది మైండ్లో ఒకటి ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. నా టాపిక్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.